హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మా రూమ్లో షవర్మా ఎలా చేయాలో ట్రై చేసా. 100% ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నా, బట్ సూపర్ డూపర్ హిట్ అయింది. నా సంతోషానికి అయితే హద్దులు లేవు అది అయిన తర్వాత. అండ్ నేను మీకు ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించాను, ఎలా చేయాలో ఏంటో. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేస్తాను, ప్రాసెస్ మొత్తం కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో గాయ్స్, ఫ్రెష్ చికెన్ని కడుక్కున్న తర్వాత దాన్ని నీట్గా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టి ఒక ఆనియన్ తీసుకొని స్క్యూర్ స్టిక్స్కి ఇలా కుచ్చేసి పీసెస్ని దాన్ని ఓవెన్లో 350 ఫారెన్ హీట్లో 1 అవర్ ఉంచాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం ఈ లాంగ్ వీడియోలో నేను చూపిస్తాను, చెప్పడం కంటే చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లియర్ ఇన్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ గాయ్స్. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అని. సో ఇలా ఓవెన్లో పెట్టేటప్పుడు అది బ్యాలెన్స్ అవ్వక అప్పుడప్పుడు ఇలా పడిపోవడం కూడా జరుగుతుంది, బట్ దట్స్ ఓకే. అలా పడ్డా కానీ ఏం కాదు. ఇన్ కేస్ అలా పడితే ఒక 10-15 మినిట్స్కి ఒక్కసారి దాన్ని రోల్ చేయండి. సో అదర్ సైడ్ కూడా అది మంచిగా కుక్ అవుతుంది. మేము చేసినప్పుడు కూడా లాస్ట్ 15 మినిట్స్ అప్పుడు ఒకసారి పడింది. సో మేము మధ్యలో ఒకసారి ఓపెన్ చేసినందుకు ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచాము, బట్ ఇట్స్ కుక్ రియల్లీ వెల్. మేము అప్పుడే చెక్ చేసి చూసాము, కానీ ఇంకా కొంచెం సేపు కుక్ అయితే బాగున్నాను ఒక 10 మినిట్స్ పెట్టాము. అలా పడ్డా సరే ఇలా ఒకసారి రోల్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోండి, ఏం కాదు, అంత తేడా ఏమి ఉండదు. అది కుక్ అవుతే చాలు మనకి. అండ్ దాని తర్వాత మనం టార్టిలాస్లో దాన్ని పెట్టుకొని తినాలి, ఇంకా అంతే. బేసిక్గా మన ఇండియాలో అయితే రుమాలి రోటీస్లో చేస్తారు, ఇక్కడ ఒక రెస్టారెంట్లోనే దొరుకుతూ ఉండే. సో వై నాట్ టార్టిలాస్ ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ నాకు మాత్రం టేస్ట్ ఏం తేడా రాలేదు. షవర్మా బండి పెట్టుకొని బతికేయచ్చేమో అని నవ్వుకున్నాను కొంచెం సేపు, బట్ సూపర్ వచ్చింది అసలు. ఇలా
టార్టిలాస్ పైన సాస్ మైనీస్ నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ కట్ చేసిన చికెన్ అండ్ ఆనియన్ సాలాడ్ కొంచెం పైన ర్యాన్స్ పెట్టేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ గైస్, లవ్ యూ.